నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. జగన్ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో వైసీపీలో సానుకూలత పెంచుతోంది. మరోవైపు టీడీపీ జనసేన కూటమి ఏం చేస్తున్నదో ఎవరికీ అర్థం కావడం లేదు. చంద్రబాబు మాత్రం తన పార్టీ అభ్యర్థులపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అభ్యర్థుల ఎంపిక జోలికెళ్లడం లేదు. ఆయనో మాలోకమని జనసేన నేతలు నిట్టూరుస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ ప్రభుత్వంపై కొన్ని వర్గాల్లో తీవ్రంగా ఉన్న వ్యతిరేకతను టీడీపీ జనసేన కూటమి రాజకీయంగా సొమ్ము చేసుకోలేకపోతోంది. ఇదే వైసీపీకి రాజకీయంగా లాభిస్తోంది. టీడీపీ జనసేన కూటమికి బలమైన అభ్యర్థులు కరువయ్యారు. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవటం కంటే ఇతరేతర అంశాలే ఆ రెండు పార్టీలకు సమస్యగా మారాయి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య పొత్తు కుదిరినంత సులువుగా క్షేత్రస్థాయిలో ఆ రెండు పార్టీల శ్రేణుల మధ్య సయోధ్య కుదరటం లేదు. ఇందుకు సామాజిక, రాజకీయ నేపథ్యాలు కూడా కారణమని చెప్పక తప్పదు. జనసేనకు ప్రధానంగా కాపు, బలిజ, వాటి అనుబంధ కులాలు మద్దతుగా నిలిచాయి. టీడీపీకి కమ్మ, కొంతవరకు బీసీల మద్దతుంది. జనసేన ఓటు బ్యాంకు, జనసేనకు మద్దతుగా నిలిచిన కులానికి మధ్య వైరం ఈనాటిది కాదు. మారిన కాలమాన పరిస్థితుల్లో కులాలు, మతాలు, జాతుల మధ్య వైరం మంచిది కాదు. అయితే కమ్మ, బీసీ వర్సెస్ కాపు వైరానికి బలమైన కారణాలున్నాయి. ముఖ్యంగా అధికారం చెలాయిస్తున్న సమయంలో వంగవీటి మోహన్ రంగా హత్యకు దారితీసిన పరిస్థితులు కాపుల గుండెల్లో మంట రగిలింది. అందుకే పవన్ కమ్మ, కాపుల మధ్య సయోధ్య కుదిర్చితేనే చంద్రబాబుతో తన కలయిక సత్ఫలితాలు ఇస్తుందని ఆశించారు. ఇదంతా ఆయా కులాల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పవన్ చేసి ఉంటే అటువైపు నుంచి ఆమోదం లభించేది. కేవలం వైఎస్ జగన్ పై ద్వేషంతోనే మరో ద్వేషమంటని చల్లార్చాలని పవన్ ఎత్తుగడ వేశారని కాపులు, బలిజలు అర్థం చేసుకున్నారు. అందుకే టీడీపీతోనే పొత్తును పవన్ సామాజిక వర్గం అంగీకరించడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నప్పటికీ అది టీడీపీ జనసేన కూటమి బలోపేతానికి ఉపయోగపడటం లేదు. టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపిణీ గొడవకు దారితీసే అవకాశాలే ఎక్కువ. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అనే రీతిలో సీట్ల పంపిణీ వ్యవహారం ఉంటుందనే టాక్ నడుస్తోంది. సీట్ల పంపిణీ సజావుగా సాగి క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు కలిసిమెలిసి నడవడం పెద్ద టాస్కే. అదంతా సులువుగా సాగే పరిస్థితి లేదని సొంత పార్టీ నేతలకు పవన్ హెచ్చరికే తెలియజేస్తోంది. ఇది వాల్ట్ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.